వెల్కమ్ బ్యాక్ టు జాబ్ క్రియేషన్స్. ఇప్పుడే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం వెతకడం మొదలుపెట్టిన వాళ్ళు రెజ్యూమ్లో చేసే ఒకే ఒక చిన్న మిస్టేక్ వల్ల రిజెక్షన్కి గురవుతున్నారు. అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో ఫ్రెషర్స్ జనరల్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు చేసే మిస్టేక్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెజ్యూమ్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా చూడబోతున్నాము. మీకు వీడియోలో రెజ్యూమ్ ఫార్మాట్ కూడా ఇచ్చాను అండ్ ఇంపార్టెంట్ టిప్స్ కూడా చెప్పాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ అండ్ కాల్ సెంటర్ ఇంటర్వ్యూకి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా, అంటే ఎటువంటి క్వశ్చన్స్ వేస్తారు, ఎటువంటి ఆన్సర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు మీ నుంచి అనేది కూడా నేను సెవరల్ వీడియోస్ చేసి ఉంచాను ఆల్రెడీ. చెక్అవుట్ ద ప్లేలిస్ట్. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి క్లియర్ గైడ్లైన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి ఆ వీడియోలో, ఇంక్లూడింగ్ శాలరీ నెగోసియేషన్తో సహా సపరేట్ వీడియోస్ ఫర్ ఈచ్ టాపిక్ నేను చేసి ఉంచాను. యూ కెన్ చెక్ దమ్ అవుట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ షేర్ ద వీడియో మ్యాక్సిమం విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ మిగతా వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం. మీ రెజ్యూమ్ చూసి హెచ్ఆర్కి జస్ట్ 5 సెకండ్స్లో మీ గురించి ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది. మీకన్నా ముందర మీ హెచ్ఆర్ ముందుకు వెళ్ళేది ఆ రెజ్యూమే, అంటే ఆ జస్ట్ ఆ 1 పేపర్ మాత్రమే వెళ్తుంది మీకన్నా ముందర మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో. సో అది ద బెస్ట్గా ఉండాలి. ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ని హైలైట్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా అందరూ, అదే ఇది. మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్, ఫస్ట్ వన్ వచ్చి ఫ్యాన్సీ టెంప్లెట్స్ అండ్ కలర్స్ యూస్ చేయడం. చాలామంది పింట్రెస్ట్లో చూసి కలర్ఫుల్ డిజైనర్ టెంప్లెట్స్ యూస్ చేస్తారు. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే హెచ్ఆర్ జనరల్గా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ATS అంటారు దీన్ని, ఇది యూస్ చేస్తారు. అండ్ మీరు కనుక అలాంటి టెంప్లెట్స్ కానీ కలర్ కానీ యూస్ చేసినప్పుడు మీ రెజ్యూమేలో ఈ సిస్టమ్ మీ రెజ్యూమేని ట్రాక్ చేయలేదు. సో మీరు ఎప్పుడు కూడా మీ రెజ్యూమేకి ప్రిపేర్ చేసేటప్పుడు క్లీన్ ఫార్మాట్స్ మాత్రమే యూస్ చేయండి. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కలర్స్ మీరు యూస్ చేయొచ్చు. అండ్ వీలైతే ఓన్లీ ఏరియల్ లేదా క్యాలిబ్రీ లాంటి క్లియర్ ఫోన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీ రెజ్యూమేని ఎప్పుడు PDF ఫైల్లో సెండ్ చేయండి. సెకండ్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెషర్స్ చేస్తున్నది ఇర్రిలెవెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం. హాబీస్ లైక్ నెట్ఫ్లిక్స్, టీవీ, స్లీపింగ్ ఇలాంటివేవి కూడా హెచ్ఆర్కి అవసరం లేదు. జస్ట్ యాడ్ ఓన్లీ రిలేవెంట్ ఇన్ఫర్మేషన్, అంటే ఓన్లీ ఎడ్యుకేషన్కి సంబంధించినది. మీరు ఒకవేళ ఎక్కడైనా ఇంటర్న్షిప్ చేసి ఉంటే దానికి సంబంధించినది, ఏమైనా సర్టిఫికేట్ కోర్సెస్ కంప్లీట్ చేసి ఉంటే ఆ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మటుకే ప్రొవైడ్ చేయండి. అదర్ దెన్ దట్ మీరు ఇంకా ఎటువంటి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకూడదు. ఇట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. గ్రామర్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా చూసుకోండి. ఒకసారి మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ లెక్చరర్స్, మీ టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా మీ రెజ్యూమే చూపించి ఇందులో ఏమైనా గ్రామర్ రిలేటెడ్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నాయా అనేది అడగండి. జనరల్గా మీరు టైప్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే సిస్టమే ఐడెంటిఫై చేసి చెప్తుంది, బట్ గ్రామటికల్ ఎర్రర్స్ చాలామంది రెజ్యూమేలో ఉంటున్నాయి. సో ప్లీజ్ ఒకసారి ఎవరికైనా చూపించండి, సో దట్ ఒకసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తారు. అండ్ రెజ్యూమే అనేది టూ లాంగ్ ఉండకూడదు. దాంట్లో మీ గురించి క్రిస్ప్గా స్ట్రైట్గా 10 పాయింట్స్లో ఎవ్రీథింగ్ మెన్షన్ చేయాలి. బికాజ్ హెచ్ఆర్ హ్యాస్ టు స్క్రీన్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమేస్. సో వాళ్ళ దగ్గర అంత టైం ఉండదు. కాబట్టి టూ లాంగ్ ఒక రెజ్యూమే వచ్చిందంటే దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళు డస్ట్బిన్లో వేసిస్తారు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమే అనేది మీ గురించి క్రిస్ప్గా షార్ట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. సో మినిమం లెంత్లో ఉండేటట్టు చూడండి. జస్ట్ 1 పేజ్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఫేక్ ఎక్స్పీరియన్సెస్ కానీ స్కిల్స్ కానీ మెన్షన్ చేయకండి. AI టూల్స్ రావడంతో చాలామంది రెజ్యూమ్లో పైథాన్ వచ్చు, టాలీ వచ్చు, ఎక్సెల్లో ప్రొఫిషియన్సీ ఉంది, ఇలా అంతా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రము ఎవరు నోరు ఇప్పలేకపోతున్నారు. సో దయచేసి ఇలాంటి ఫేక్ స్కిల్స్ గురించి మాత్రం అస్సలు మెన్షన్ చేయొద్దు. అండ్ వన్ మోర్ మేజర్ కామన్ ఇష్యూ విత్
ఫ్రెషర్స్ స్పెషల్లీ ఏంటి అంటే ఒకటే రెజ్యూమ్ని మీరు డిఫరెంట్ కంపెనీస్కి పంపిస్తారు. అంటే రెజ్యూమ్ ఫార్మాట్ ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా మీ జాబ్ రోల్కి తగ్గట్టుగా మీరు మీ రెజ్యూమేని చేంజ్ చేస్తూ ఉండాలి ఈచ్ కంపెనీకి. సో మీరు ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా తెలుసుకోండి. తెలుసుకున్నాక దాని తర్వాత మీ రెజ్యూమ్లో మీరు అవసరమైన చేంజెస్ చేయండి ఈ జాబ్ రోల్కి తగ్గట్టుగా. అప్పుడు మీకు ఆ జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సెవెంత్ మిస్టేక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఈజ్ అబౌట్ ద ఆబ్జెక్టివ్. ఎప్పుడు కూడా కస్టమ్ ఆబ్జెక్టివ్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, టు బిగిన్ మై కెరీర్ ఇన్ కస్టమర్ సపోర్ట్ రోల్ అండ్ కంట్రిబ్యూట్ టు క్లయింట్ సాటిస్ఫాక్షన్. ఇలాంటి ఆబ్జెక్టివ్స్ మెన్షన్ చేస్తే హెచ్ఆర్కి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాము ఒక మంచి ఫ్రెషర్ రెజ్యూమే ఎలాగైతే ఉండాలో. ఫస్ట్ మీ నేమ్ అండ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయండి. మీ కెరీర్ ఆబ్జెక్టివ్ మెన్షన్ చేయండి సెకండ్. అండ్ థర్డ్ వన్ వచ్చి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ రాసేటప్పుడు రీసెంట్వి ఫస్ట్ రాయాలి అండ్ ఓల్డెస్ట్వి చివరిలో రాయాలి. నెక్స్ట్, మీరు ఒకవేళ ఏమైనా సర్టిఫికేషన్స్ చేసి ఉంటే, అంటే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటే ఎక్సెల్ కానీ పైథాన్ కానీ ఇలాంటివి ఏమైనా నేర్చుకుని ఉంటే వాటి గురించి మెన్షన్ చేయండి. ఒకవేళ లేదు అంటే జస్ట్ స్కిప్ చేసేయండి ఇది. నెక్స్ట్ సెక్షన్లో మీరు కనుక ఏమైనా ఇంటర్న్షిప్ కానీ లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ చేసి ఉంటే మీ కాలేజ్ లెవెల్లో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. దెన్ నెక్స్ట్ మీ లాంగ్వేజ్ స్కిల్స్ గురించి మెన్షన్ చేయండి. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అండ్ దాంట్లో మీ ప్రొఫిషియన్సీ లెవెల్ ఏంటి అనేది. ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను ఇక్కడ. అంటిల్ అన్లెస్ మీకు ఆ జాబ్ అడ్వర్టైజ్మెంట్లో మెన్షన్ చేస్తేనే మీరు ఫోటో పంపించండి. అదర్వైజ్ మీ రెజ్యూమే మీద మీరు ఎక్కడ కూడా మీ ఫోటోగ్రాఫ్ ఇంక్లూడ్ చేయకండి. ఒకవేళ మీ ఇంటర్వ్యూయర్ మీకు కాల్ చేసినప్పుడు మెన్షన్ చేసి ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు మీ ఫోటోగ్రాఫ్ని ఇంక్లూడ్ చేయండి. మీరు రెజ్యూమే ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఆ ఈమెయిల్లో సబ్జెక్ట్ లైన్ చాలా క్లియర్గా ఉంచాలి. అప్లికేషన్ ఫర్ కస్టమర్ సపోర్ట్ రోల్ ఫ్రెషర్ అని రాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రెజ్యూమ్ అనేది ఒక పేపర్ మాత్రమే, బట్ దాని మీద మీ స్కిల్స్ మీ ప్రొఫిషియన్సీ ఎంత అనేది ఎవ్రీథింగ్ కూడా హెచ్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద చాలా క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళకి. అండ్ దాన్ని బట్టి హెచ్ఆర్కి మీ కెరీర్ ఎలా ఉండబోతుంది ఫర్దర్ అనేది కూడా ఐడియా వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు మంచి రెజ్యూమ్ కనుక ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. మీరు స్పెషల్గా ఎవరి దగ్గరికి వెళ్ళి మనీ స్పెండ్ చేసి రెజ్యూమ్ డిజైన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. స్పెషల్లీ ఫ్రెషర్స్. నేను చెప్పిన ఫార్మాట్ ఫాలో చేయండి. రెజ్యూమ్ సింపుల్గా ఉంచండి, క్రిస్ప్గా, దాంట్లో కంటెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంచండి. జాబ్ రావాలంటే లక్ మాత్రమే కాదు, ప్రిపరేషన్ అండ్ క్లారిటీ కూడా ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మిగతా చాలామంది వరకు యూట్యూబ్ ఈ పర్టికులర్ వీడియోని పంపిస్తుంది. సో దట్ అదర్స్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేలిస్ట్లో మెన్షన్ చేసిన మిగతా ఇంటర్వ్యూ రిలేటెడ్ వీడియోస్ తప్పకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది.